బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. ఇవాళ కన్నెపల్లి మేడిగడ్డ బ్యారేజీని కేటీఆర్ బృందం సందర్శించనుంది. ఉదయం 10 గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజీలను పరిశీలిస్తారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం తిరిగి హైదరాబాద్కు చేరుకుంటుంది. నిన్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత వారు కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరారు. అసెంబ్లీ నుంచి భారీ ర్యాలీగా ప్రత్యేక బస్సుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్లారు. మొదటగా ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శించారు. రాత్రి రామగుండంలో బీఆర్ఎస్ నేతలు బస చేశారు. నేడు కన్నెపల్లి మేడిగడ్డ బ్యారేజీలను సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని గులాబీ నేతలు మండిపడుతున్నారు. ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకతో కూరుకుపోతోందంటూ చేసే ప్రచారాలు మానుకోవాలని అన్నారు. కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్టులు నీటితో నింపవచ్చన్న కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ మాటల్ని గుర్తు చేశారు. మేడిగడ్డ కొట్టుకుపోతుందని చేసిన ప్రచారం వట్టిదేనని కాంగ్రెస్పై కేటీఆర్ మండిపడ్డారు. శాసనసభ సమావేశంలోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు కేటీఆర్. కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు టూర్కి సంబంధించి మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ ఆధ్వర్యంలో రాబోతున్నారు. మరి కాసేపట్లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి చేసిన తర్వాత మొదటగా కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలిస్తారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన కొనసాగుతుంది. నిన్న కరీంనగర్ లోని లోయర్ మేనర్ డ్యామ్ ను బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం పర్యటించింది. కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేస్తే అన్ని ప్రాజెక్టులో నీటి నింపవచ్చంటూ కేటీఆర్ కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్ 7 లో పిల్లర్లు కుంగినటువంటి నేపథ్యంలో తాత్కాలిక మరమ్మతులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 7 లక్షల పైసలకు ఇంట్లో కొనసాగుతుంది. అయితే బ్యారేజీ పరిస్థితి కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వాస్తవ స్థితిగతులను రాష్ట్ర ప్రజానికానికి, రైతాంగానికి తెలిపేందుకే బీఆర్ఎస్ నేతలు ఈ పర్యటన చేపట్టినట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. పిల్లర్లకు సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎన్ని లక్షల క్యూసెక్ల వద్ద కొనసాగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంజనీరింగ్ అధికారుల నుంచి ఎటువంటి స్పందన కొనసాగుతున్నటువంటి అన్ని వివరాలను రాష్ట్ర ప్రజానికానికి, రైతాంగానికి తెలిపేందుకు బీఆర్ఎస్ నేతలు ఈ పర్యటన చేపట్టారు. ఈ వరద సైతం తట్టుకొని పిల్లలు నిలబడితే బ్యారేజీ పనికి రాదంటూ యావత్ కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఆరోపణలు తిప్పికొట్టేందుకే ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీల బృందం బ్యారేజీని సందర్శించినట్లు తెలుస్తుంది. బ్యారేజీలో నీటి నిల్వ చేస్తే బ్యారేజీ సామర్థ్యం బయటపడే అవకాశం ఉంటుంది. పిల్లర్ల పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకుని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలోనే బ్యారేజీకి ఎటువంటి ప్రమాదం జరగదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే చాలా రైతాంగానికి కావచ్చు, రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. ఎందుకు కాంగ్రెస్ నేతలు కావచ్చు, కాంగ్రెస్ సంబంధించిన వీరంతా బదనాం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. మేడిగడ్డలో జరిగిన చిన్న సంఘటనను భూతత్తులో చూపించి విఫల ప్రాజెక్ట్ అనే అబద్ధ ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతల తీరును శాసనసభ సమావేశంలోనే నిన్న కరీంనగర్ లోయర్ మేనర్ డ్యామ్ పరిశీలిస్తారో ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. ఈ రోజు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర పంపులు ఎందుకు ఆన్ చేయలేదు, పంపుల పరిస్థితి ఏ విధంగా ఉంది, మేడిగడ్డ బ్యారేజీ సంబంధించినటువంటి పియర్స్ కావచ్చు, ఈ సంబంధించిన వరద కావచ్చు, అన్ని పరిశీలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కాళేశ్వరం ప్రాజెక్టు టూర్ బీఆర్ఎస్ నేతల బృందం ముగిస్తూ తిరిగి మళ్ళీ హైదరాబాద్ కు చేరుకుంటారు. బీఆర్ఎస్ నేతల బృందం పర్యటన ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత మేరకు
వరద కొనసాగుతుంది. ఏ మేరకు పియర్లకు సంబంధించి మరమ్మతులు కొనసాగి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, వాస్తవ పరిస్థితులు ఏమున్నాయో రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు చెప్పేందుకే బీఆర్ఎస్ ప్రకటనలు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. సునీల్. రైట్ తిరుపతి, కీప్ అప్డేటింగ్ us. థ్యాంక్ యూ.